నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ షెడ్కి. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఈ షెడ్ నెంబర్ 2లో వచ్చేసి నేను ఒక 2 వీక్స్ అయిపోయింది నేను రాక. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం వైట్ మీద ఉండే అండ్ అలానే జాయింటింగ్ వర్క్స్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది ఎంతవరకు అయింది ఏంటిదని మాత్రం టోటల్గా ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం టోటల్గా చూపిస్తా. అండ్ అలానే లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు వీడియోలో ఇచ్చాను. ఓకేనా, చూద్దాం బ్యాక్ కెమెరా పెట్టి. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ఓం ప్రకాష్ అన్న వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను రాక కూడా దగ్గర ఒక 2 వీక్స్ పైన కావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3 అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే టోటల్గా మొత్తం వైట్ పెయింట్ ఇంకా జాయింటింగ్ వర్క్స్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు ఎపిసోడ్ నెంబర్ 3లో. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మొత్తం ముంబై మోడల్ విగ్రహాలు అయితే అన్న ఈసారి ఇచ్చేయడం జరిగింది, చూసింది కదా. అండ్ స్టాండింగ్ పొజిషన్లో చూడండి, ప్రతి ఒక్క విగ్రహం కాడ చూసుకున్నట్టయితే ఉంటే 2 లయన్స్ ఉంటాయి, లేకుంటే 2 టైగర్స్ ఉంటాయి కదా. ఇక్కడ కొంచెం యూనిక్గా ఉండ ఒక సైడ్ వచ్చేసి లయన్, స్టాండింగ్ లయన్ అండ్ స్టాండింగ్ టైగర్, చూసింది కదా. సేమ్ టైగర్ రియల్గా వచ్చి ఉంటే ఏ విధంగా ఉంటుందో అట్లనే రియల్గా ఉన్న టైగర్. అండ్ లయన్ కూడా రియల్ లయన్ లెక్క అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ గణేష్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే శ్రేష్ నాగ్ కిరీటం బ్యాక్ సైడ్న మేబీ ఇంకా పంచ గిట్లా అయితే న్యాచురల్ పంచ వస్తాయి కావచ్చు. ఇంకా ఆభరణాలకైతే గోల్డ్ వర్క్ అయితే వేస్తారు కావచ్చు అన్న వాళ్ళు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అమ్మవారి అష్టభుజాధారి అంటే 8 చేతులు కూడా ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ ఎంత బాగుంది చూసినా, గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఆ సర్కిల్లో బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ చూసింది కదా, మంచి పెయింటింగ్ అయితే రావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేష్, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ గణేశునికి బ్యాక్ సైడ్న బ్యాక్గ్రౌండ్ చాలా కింద లయన్స్ ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తానా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఫస్ట్గా
హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా, ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది కదా. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఎలిఫెంట్ ఫేసెస్ సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా చూసుకున్నట్టయితే ఇంకా ఐ పెయింటింగ్ అనేది ఇంకా కాలేదు. మేబీ ఇంకా గోల్డ్ వర్క్, ఇంకా ఐ పెయింటింగ్, పంచా వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. మేబీ 1-2 డేస్లలో అయిపోతుంది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అది చూడండి. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 to 11 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు, అంటే మొత్తం అంటే పైన వరకు అయితే త్రిశూలాలు అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ కూడా. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా, అండ్ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అలానే త్రిశూలాల కింద డమ్రుకాలు చూసిందా, మంచి ఫినిషింగ్. కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తాం మీకు. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే హైట్ వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం అండ్ అలానే సర్పాలు చూసిన స్నేక్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్, ఆ డిజైనింగ్ పైన త్రిశూలాలు చూసింది కదా. అండ్ అలానే మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ పైన ఏంటంటే హైట్ మీరు ఒకవేళ విగ్రహం పట్టుకోపోతుంటే వైర్లు ఇట్లా తాకితే చేస్తాయని అన్న ఏం చేసిందంటే దానికి ఇట్లా తీసి ఇట్లా పెట్టవచ్చు అన్నట్టు. మనము మండపం కాడికి పోయాక ఆ పైన డిజైనింగ్ వర్క్ ఉంది కదా, ఆ డిజైనింగ్ తీసి మళ్ళీ దానికి పెట్టవచ్చు ఇట్లా. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు అయితే రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో అయితే ఈ త్రిశూలం మధ్యలో ఎందుకు అట్లా గ్యాప్ ఉన్నదని మీరు అనుకుంటారు. నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను. అయితే మనము హైట్ ఎక్కువ ఉంటే వైర్లు ఇట్లా తాకితే చేస్తాయని మనం దానికి ఏంటంటే అన్న ఇట్లా సపరేట్గా అయితే పెట్టడం జరిగింది. మనము మళ్ళీ అక్కడ మండపం దగ్గర కూర్చోబెట్టుకున్నాక ఈ విధంగా అయితే పైన అయితే పెట్టుకోవచ్చు శివునికి. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ స్టాండింగ్ పొజిషన్లో బుజ్జగణపయ్య అయితే ఉండడం జరిగింది. ముంబై స్టైల్ గణేష్ మొత్తం ఇదంతా చూసింది కదా. అండ్ అలానే నెమలి సింహాసనం, అంటే గణేశుడు చూడండి ఇట్లా స్టెప్స్ దిగుతుంది కదా, ఆ స్టైల్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మూషికుడు, రైట్ సైడ్లో చూసుకుంటే నెమలి. అండ్ ఇక్కడ సింహాసనం పైన కూడా మూషికుడిని అయితే పెట్టడం జరిగింది చూడండి. లడ్డు తినుకుంటున్నారు మూషికుడు. చూసింది కదా. పెయింటింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఒక 11 to 12 ఫీట్స్ కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. కృష్ణుడు ఫ్లూట్ వాయించుకుంటుంటాడు చూసినా, ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. కింద స్నేక్ పైన
నాట్యం చేసుకుంటూ అయితే ఉండడం జరిగింది. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు చూసినా ఆ స్టైల్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ అలానే చూసుకుందాం, ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ ఫస్ట్గా హైట్ వచ్చేసి 14 to 15 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు, ఇంతకుముందు మనం చూసినాం కదా శివుంది, అదే విధంగా ఇక్కడ త్రిశూలం కూడా అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది. అది చూడండి సెట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఇక్కడ చూడండి హైట్ వచ్చేసి 15 to 16 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో హార్సెస్ చూసింది కదా, 6 horses ఉండడం జరిగింది. రైట్ సైడ్న 3 horses, లెఫ్ట్ సైడ్న 3 horses. జగనపయ్య సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం. అలానే సింహాసనానికి ఫ్రంట్ సైడ్న లయన్ ఫేసెస్ చూడండి. ఇంకా పంచ ఆభరణాలు ఇవన్నీ కడితే మాత్రం చాలా చాలా బాగుంటాయి విగ్రహాలు మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్ర అయితే ఉండడం జరిగింది చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్లో రౌండ్ ఉంది చూడండి, అక్కడ దాంట్లో వచ్చేసి రెడ్ కలర్. అండ్ అలానే సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 horses అంటే ఓన్లీ హార్సెస్ ఉండడం జరిగింది సెట్టింగ్ పొజిషన్లో. ఈ 2024లో సర్కార్ గణేష్ చాలా ఫేమస్, మన ఓం ప్రకాష్ అన్నాల షెడ్లో కూడా ఉండడం జరిగింది చూడండి. సర్కార్ గణేష్ చూసింది కదా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. అండ్ అలానే ఈ గణేష్ హైట్ చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయితే కావడం జరిగింది. మన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళది, మన డబ్బాల్ దగ్గర ఉంటారు వాళ్ళు, వాళ్ళ మండపం చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదా సర్కార్. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన సాయి గణేష్ కళాకార్ ఓం ప్రకాష్ అన్నాల షెడ్ల సెకండ్ షెడ్లో ఎపిసోడ్ నెంబర్ 3లో టోటల్గా విగ్రహాలు అయితే మాత్రం ముంబై మోడల్ చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఓం ప్రకాష్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాన్ని ఇంకెవరైనా ఫాలో చేయడం అంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తా, మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.